వెల్కమ్ టు న్యూస్ అడ్డా. వాటిపై రేవంత్ కొత్త ఫార్ములా వర్కౌట్ అయ్యేనా? 2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ అటు పార్లమెంటు స్థానాలను కూడా విభజించాలని భావిస్తోంది. దీనికి సంబంధించి చర్చించేందుకు ఈ నెల 16 నుంచి 18 మధ్య 2 రోజుల పాటు ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు కూడా జరగనున్నాయి. అయితే కేంద్రంలోని మోడీ సర్కారు ఈ దఫా పునర్విభజనలో కొత్త ప్రతిపాదన చేసింది. సాంప్రదాయంగా ప్రతి 10 సంవత్సరాలకు నియోజకవర్గాలను విభజిస్తున్నారు. దీనికి ఆయా రాష్ట్రాల్లో పెరుగుతున్న తగ్గుతున్న జనాభాను పరిగణలోకి తీసుకుంటున్నారు. తద్వారా జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో నియోజకవర్గాలు పెరుగుతున్నాయి. కానీ ఈ దఫా జనాభాతో సంబంధం లేకుండా ఏకీకృత ఫార్ములాను కేంద్రం తెర మీదకి తెచ్చింది. దేశంలోని పార్లమెంటు అసెంబ్లీ స్థానాలను సంఘం వరకు పెంచేయాలని నిర్ణయించింది. ఈ వ్యవహారాన్ని బీజేపీ పాలిత ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాలు స్వాగతిస్తున్నాయి. కానీ ఇతర పార్టీలు ఉన్న ప్రభుత్వాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. ఈ వ్యవహారంపై తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఫార్ములాను ప్రకటించారు. అసలు పూర్తి జనాభా లెక్కలు వద్దని రాష్ట్రాల ఆదాయాన్ని ప్రతిపాదకగా చేసుకొని సంఘం శాతం నియోజకవర్గాల పెంపు చేపట్టాలని ఆయన సూచించారు. దీని ప్రకారం రాష్ట్రాల ఆర్థిక పనితీరును సూచించే స్థూల జాతీయ ఉత్పత్తి ఆధారంగా పార్లమెంటు పెంచడమో తగ్గించడమో చేయాలని అన్నారు. ఈ విధానం వల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం పడబోదని అంటున్నారు. ఈ క్రమంలో ఆయన వేసిన అంచనాల ప్రకారం ఏపీలో ఎంపీ సీట్లు 38కి, తెలంగాణలో 30కి పెరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం ఏపీలో 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో 17 స్థానాలున్నాయి. మరి రేవంత్ రెడ్డి ఫార్ములాను కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందో లేదో చూడాలి.